మనలో చాలా మందికి చాలా భయాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్‌లో ఉన్న వాళ్ళకి జాబ్ పోతుందేమో అని. అండ్ జాబ్ రాని వాళ్ళకి జాబ్ రాదేమో అని. బిజినెస్ చేస్తున్న వాళ్ళకి లాస్ వస్తుందేమో అని చెప్పేసి. ఇలా డిఫరెంట్ సెక్టార్‌లో ఉన్న పీపుల్స్‌కి డిఫరెంట్ భయాలుంటాయి. అండ్ భయం అనే ఎమోషన్ మాత్రం కామన్. బట్ వాట్ ఇఫ్ ఈ భయాన్ని తీసేస్తే ఎలా ఉంటది? ఒక మెడిసిన్ ఉంది. అండ్ లిటరల్లీ చెప్పాలంటే ఒక ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఏస్తే మన భయాన్ని పూర్తిగా తీసేస్తుంది అని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్‌లో ప్రూవ్ అయింది. దాని గురించి ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడదాము. ఇంకెందుకు లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన భయాలన్నీ మన మెదడులోని ఒక చిన్న భాగం నుంచి ప్రారంభమవుతాయి. ఆ భాగం పేరే అమిగ్డలా. మనం తీసుకునే చిన్న డెసిషన్స్ అయినా మన భావోద్వేగాల మీద ఇది తీవ్రంగా ప్రభావం చూపుతుంది. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వచ్చింది. మీ మెదడులో ఉన్న భయాన్ని నియంత్రించే కేంద్రాన్ని పూర్తిగా బంధించేస్తుంది. అంటే మీరిక భయపడరు. ఒక పని చేయాలంటే వెనకడుగు వేయరు. పబ్లిక్‌లో మాట్లాడాలన్నా, కొత్త దారిలో నడవాలన్నా ఏమాత్రం హడావుడి ఉండదు. జస్ట్ ఫియర్ గాన్. ఇప్పుడు అది ఇమాజినేషన్ మాత్రం కాదు, రియాలిటీలో కూడా ఉంది. ఈ మందును ప్రోప్రొనలాల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఒక బీటా బ్లాకర్. ఇది కొత్త మందేం కాదు, గుండె జబ్బుల కోసం గతంలో నుంచే వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఇది పీటీఎస్‌డీ బాధపడే వారికి ట్రామాటిక్ మెమరీపై భయం కలిగించే ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఒక దారుణమైన సంఘటన గుర్తొస్తే ఆ వ్యక్తి గుండె వేగంగా కొట్టుకుంటుంది, చెమటలొస్తాయి, శరీరం కంపించేస్తుంది. కానీ ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ సంఘటన గుర్తొస్తుంది, కానీ ఆ భయాన్ని అనుభవించరు. గుర్తుంటుంది, కానీ భావోద్వేగం మాత్రం ఉండదు. జస్ట్ ఇమాజిన్, ఈ మందు మనం ప్రతి ఒక్కరికి ఇవ్వడం మొదలుపెడితే వారు ఎంత ధైర్యంగా మారిపోతారో తెలుసా? పబ్లిక్ స్పీచింగ్, స్టేజ్ ఫియర్, ఇంకా చెప్పాలంటే వాళ్ళ లైఫ్‌లో అనుభవించే ప్రతి ఒక్క భయాన్ని తీసేస్తుంది. బట్ వెయిట్, ఈ ప్రాసెస్‌లో మనం ప్రమాదాలను అంచనా వేయలేని వాళ్ళగా మారిపోతామా? ఎందుకంటే భయం అనే భావం మానవ జీవితానికి అవసరమైన రక్షణ. భయం లేకపోతే మనం సంపూర్ణంగా బాధ్యతల నుంచి తప్పించుకున్న వాళ్ళుగా మారిపోవచ్చు. ఎలాంటి ఎంపతి లేకుండా నిర్ణయాలు తీసుకునే మానవులు మనుషులా, లేక యాంత్రికంగా మారిపోతామా? భయాన్ని తొలగించడం అంటే శక్తివంతమయ్యే అవకాశం మాత్రం కాదు, బాధ్యతను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మరి అసలు ప్రశ్న ఇదే: నువ్వు నిజంగా నీ భయాన్ని శాశ్వతంగా తొలగించాలనుకుంటున్నావా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ మెడిసిన్ భవిష్యత్తులో ధైర్యాన్ని డిసైడ్ చేసేలా అవుతుందా, లేకపోతే ఇది మానవ జాతికి ప్రమాదంగా మారుతుందా అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. సో ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ దాంతోపాటు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.